సామాజిక స్పృహతో ఉన్న విద్యావంతులుగా నేటితరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రముఖ వైద్య నిపుణులు హరిత ఉన్నత ఆశయంతో ముందడుగు వేశారు. అనాదిగా వస్తున్న వైద్యరంగంలో అపారమైన అనుభవం పొందిన హరిత స్వశక్తితో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజానికి విద్యావంతులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆల్టర్నేటివ్ థెరపీస్, కాస్మెటాలజీ కోర్సులో విద్యార్థులు అపారమైన అనుభవాన్ని పొందేలా నెలకొల్పిన స్వస్థ సూచన్ ఇన్స్టిట్యూట్ సువర్ణ అవకాశాలను అందిస్తోంది. ఏడాదిలోనే కోర్సు పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు శిక్షణ, ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ఇంటర్న్షిప్ కూడా కల్పిస్తున్నారు. 15 కోర్సులకు పైగా శిక్షణ అందిస్తున్న సంస్థలో చేరే విద్యార్థులకు అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించినట్లుగా హరిత తెలిపారు. ఎన్నో వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉన్న కోర్సులపై విద్యార్థులు పట్టు సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని, వారి ఆశయాల సాధన కోసం తమ ఇన్స్టిట్యూట్ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. This is Dr. Harita. నేను homeopathic physician and MSc psychology finish చేశాను. I'm CEO of స్వస్థ సూచన్. స్వస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ సైన్సెస్ అనేది స్వస్థ సూచన్ యొక్క వన్ ఆఫ్ ద యూనిట్. ఇందులో మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే కప్పింగ్ థెరపీ, ఆక్యూప్రెషర్, ఆక్యూపంక్చర్, పంచకర్మ, కైరోప్రాక్టీ, బయోకెమిక్ టిష్యూ సాల్వ్స్, న్యూరోథెరపీ, హిప్నాసిస్ ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 2024 నుంచి కూడా స్టూడెంట్స్ దీని నుంచి రిలీవ్ అవుతున్నారు. 12th స్టాండర్డ్ బైపీసీ నుంచి ఎవరు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అన్నమాట. ఇందులో హెల్త్ బాగాలేదు అని మనం అనుకుంటే ఫస్ట్ ఏ మెడిసిన్ యూజ్ చేయాలి అనేది మాత్రమే చూసుకుంటున్నాం. కానీ అలా కాదు, మెడిసిన్స్ మాత్రమే ఏ కంప్లైంట్ కి సొల్యూషన్ కాదు. ఇప్పుడు మనం అందిస్తున్న ఈ కోర్సెస్ వల్ల ఏంటంటే ఎలాంటి కండిషన్స్ అయినా ఒక ఆల్టర్నేటివ్ థెరపీ అనేది ఒక సొల్యూషన్ ఉంది అని ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఇలాంటి కోర్సెస్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్సెస్ ఒక్కొక్క కోర్స్ అనేది మనం 1 year డీల్ చేస్తున్నాం. ఈ 1 year లో 3 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామే ఉంటుంది. డాక్టర్స్ సూపర్విజన్ లో స్టూడెంట్స్ అనేవాళ్ళు విత్ ఇన్ ద క్లాస్ రూమ్ కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ గా ఒక పేషెంట్ కానీ ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ దగ్గరకు వస్తే ఈ కోర్స్ నేర్చుకున్నాక ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి వాళ్ళు అంత ప్రొఫెషనల్ గా తయారు చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క మెయిన్ మోటో. సో ఇక్కడ ఆల్రెడీ మనకు అందరూ ప్రొఫెషనల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్నిట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ సూపర్విజన్ లో వీళ్ళు ప్రతి ఒక్క కన్సల్టేషన్ ని ఈ 3 months ఇంటర్న్షిప్ లో తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు జస్ట్ బై స్టాండ్ ఉండి అసలు కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ లోకి వెళ్ళాలి, అసలు పూర్తిగా ఎంత వరకు నయం అవుతుంది అనేది క్లాస్ రూమ్ లో ఉండగానే ప్రతి స్టూడెంట్ నేర్చుకుంటారు. అండర్ సర్వీస్ ఏరియాస్ లో కూడా మన స్టూడెంట్స్ వెళ్ళి ఈ కేసెస్ ని డీల్ చేసేంత ట్రైనింగ్ అనేది మన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది. అల్లోపతిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయండి. ఈ రోజు ఎవరైనా ఏదైనా పెయిన్ వచ్చింది, రేపు వాళ్ళు ఇమీడియట్ గా వర్క్ లోకి వెళ్ళాలి, సో ఈ అల్లోపతి మెడిసిన్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అనే ఒక్క చిన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప రోజు ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అసలు ఏ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఫర్దర్ గా అది కాంప్లికేట్ అయ్యే కానీ జనాల్లోకి ఆ క్లారిటీ రావడం లేదు. ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఇనీషియల్ ఫేజ్ లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న టెక్నీషియన్స్ దగ్గర కావచ్చు, డాక్టర్స్ దగ్గర కావచ్చు వెళ్ళినట్లయితే వాళ్ళు అసలు మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం కానీ లోపల వైటల్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడే ఆ మెడిసినల్ డంప్ అనేది వాళ్ళ బాడీలో జరగదు అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ ఇన్స్టిట్యూట్ ని మెడికల్ క్యాంప్స్ ని కండక్ట్ చేస్తున్నాం. ఈ కోర్సు స్టూడెంట్స్ కూడా అలానే వాళ్ళు వన్స్ ఇనిషియేట్ చేశాక కండిషన్ ని అసలు ఏ మెడిసిన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ కండిషన్ ని రిజాల్వ్ చేసేలాగా ఉంటాయి ఈ థెరపీస్ అన్ని కూడా. అసలు ఎటువంటి మెడిసిన్స్ కూడా మనం ఓరల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాన్ థెరపెటిక్ థెరపీస్ అన్నమాట. నిజంగానే ఒక యంగ్ స్టూడెంట్స్ కి అలాంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు మేము ఆల్రెడీ హెల్త్ కేర్ లో డిజిటల్ AI విత్ మెడికల్ సైన్సెస్ అనేది అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా మాకు ఆల్రెడీ ఉందండి. సో దానిలో ఏంటంటే బ్రెయిన్ డిటెక్షన్ ట్యూమర్ ఇలాంటి కొన్ని ఆల్రెడీ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాం. బ్రెయిన్ డిటెక్షన్ ట్యూమర్ కావచ్చు, హెల్త్ స్కోర్ గ్రాఫ్ కార్డ్, నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ మెడిసిన్ ని అల్లోపతి అండ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, హెల్త్ కేర్ విత్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ యూజింగ్ AI టెక్నాలజీ అనేది మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఆ ప్రాసెస్ మాకు ప్రాజెక్ట్స్ అనేవి 3 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి, 3 ఆన్ గోయింగ్ ప్రాసెస్ అవుతుంది 3 ప్రాజెక్ట్స్ మీద. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నాం కాబట్టి
స్టూడెంట్స్ కి వాళ్ళు టెక్నాలజీ పరంగా ఈ జనరేషన్ కి తగ్గట్టు వాళ్ళ క్లాస్ కోర్సెస్ కావచ్చు, వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లో ఉండే వాళ్ళకి మనం నేర్పించే ప్రతి టెక్నాలజీ రిలేటెడ్ థింగ్ కూడా అనేది మనం ఇన్వాల్వ్ చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం రెండింటిని కూడా. సో వాళ్ళు టెక్నాలజీ పరంగా బ్యాక్ అవుతున్నారు అనడానికి కూడా లేదనమాట. పల్స్ డయాగ్నోసిస్, పల్స్ అంటే నాడి తెలుసుకోవడం ద్వారా మన బాడీలో ఈక్విలిబ్రియం ఎక్కడ డిస్టర్బ్ అయింది, ఈ లైఫ్ సైకిల్ ఎక్కడ అబ్స్టకల్స్ ఉన్నాయి అనేది జనరల్ గా మనం తెలుసుకునేది నాడీ విజ్ఞానంలో, మన నాడీ శాస్త్రంలో. అయితే ఇప్పుడు మనం ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఒక డివైస్, పల్స్ డయాగ్నోసిస్ డివైస్ అనేది మనం కనిపెడతాం. సో దాని నుంచి అది ఆ డివైస్, అది పోర్టబుల్ డివైస్, ఈజీలీ క్యారియబుల్ అనమాట. అండర్ సర్వీసెస్ ఏరియాస్ లో కూడా ఈజీగా తీసుకెళ్లి ఎవరైనా అది యూజ్ చేయొచ్చు. దాని వల్ల అది మానిటర్ చూపించేస్తుంది, మానిటర్ లో అసలు ఏంటి ఇంబ్యాలెన్స్ అంటే బాడీలో ఎలాంటి వైటల్ ఆర్గాన్స్ లో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఇలాంటి ఒక సింటమ్స్ ఈ మనిషి చూపిస్తున్నారు అనేది ఈ డివైస్ వల్ల మనం డిటెక్ట్ చేయగలుగుతాం. అలా డిఫరెంట్ డయాగ్నోస్టిక్ టూల్స్ అనేవి మనం ఏఐని యూజ్ చేసుకుని ట్రెడిషనల్ మెథడ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండి. ఇవి ఒక్కొక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంచండి. కొన్ని ఆయుర్వేదం, ఇప్పుడు పంచకర్మ ఉంది, మసాజ్ థెరపీ ఉంది, ఇవన్నీ ఆయుర్వేదం రిలేటెడ్. ఆక్యూప్రెషర్, సుజోక్ ఆక్యూ, అవన్నీ కూడా సిద్ధాకి యూజ్ అయ్యేవి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఫుడ్ థెరపీ అంతా కూడా నేచురోపతిలోకి వస్తుంది. యోగా థెరపీ అది కూడా నేచురోపతి. అలా ఒక్కొక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ నుంచి కొన్ని థెరపీస్, నాన్ థెరాపెటిక్ థెరపీస్ అనేవి తీసి మనం స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ హోలిస్టిక్ థెరపీస్ ఏంటంటే అల్లోపతిలో ట్రీట్మెంట్ జరగలేని చాలా కేసెస్ ని ఇవి రిజాల్వ్ చేస్తూ ఉంటాయి. అండ్ ప్రతి స్టూడెంట్ అండర్ సర్వీస్ ఏరియాలో వెళ్ళి తను ఈజీగా యాక్సెస్ అవ్వగలరు, అంటే తన లైఫ్ కెరీర్ ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పర్టికులర్ గా మళ్ళీ బయటకు వెళ్ళి ట్రైనింగ్ అవ్వడం అలాంటిది ఏమీ అవసరం లేదు. 1 year ఆఫ్ టైం పీరియడ్ లో 3 months ఇంటర్న్షిప్ ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఆ అవుట్ పేషెంట్స్ డీలింగ్ తోనే డైరెక్ట్ గా వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఒకవేళ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ హోలిస్టిక్ థెరపీస్ నేర్చుకొని హోలిస్టిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ గా కూడా వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ గా, లేదంటే నార్మల్ ఇంటర్ ఫినిష్ చేసుకొని డిప్లొమా చేయాలనుకునే వాళ్ళు ఆక్యుపేషనల్ టెక్నీషియన్ గా, పర్టికులర్ ఏ థెరపీ అయితే ఆ థెరపీ రిలేటెడ్ టెక్నీషియన్ గా వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్ లో కూడా ఇప్పుడు ఈ హోలిస్టిక్ వాళ్ళని తీసుకుంటున్నారండి, టెక్నీషియన్స్ గా కానీ థెరపిస్టులుగా కానీ. సో ప్లేస్మెంట్స్ అనేవి ఆల్రెడీ మన టీమ్ లో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకున్న హాస్పిటల్స్ లోనే కొంతమందిని హైర్ చేసుకుంటున్నారు డైరెక్ట్ గా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేదంటే బిగ్ నర్సింగ్ క్లినిక్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే సపోర్టివ్ థెరపిస్ట్ ని వీళ్ళని హైర్ చేసుకుంటున్నారు. జూనియర్ డాక్టర్స్ గా డాక్టర్స్ ఫినిష్ చేసి అడ్వాన్స్డ్ ఈ థెరపీస్ నేర్చుకున్న వాళ్ళని జూనియర్ డాక్టర్స్ గా, టెక్నీషియన్స్ ని ఆక్యుపేషనల్ థెరపీ టెక్నీషియన్ గా వాళ్ళని ప్లేస్మెంట్స్ చేసుకుంటున్నారు. మన ఇన్స్టిట్యూట్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళకి మనం కొన్ని ఆల్రెడీ యూనివర్సిటీ, ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీ, అలానే నార్త్ లో ఆక్యుప్రెషర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్, సందీప్ యూనివర్సిటీ, అలా కొన్ని యూనివర్సిటీస్ తో మనం కొలాబరేట్ అయ్యి ఉన్నామండి. స్వస్థ ఇన్స్టిట్యూట్ అనేది ISO సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ అక్రెడిటెడ్ బోర్డ్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్స్ తో కొలాబరేట్ అయినాం. ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా సెంచూరియన్ యూనివర్సిటీ. వాళ్ళ ఎలిజిబిలిటీస్ ప్రకారం వీళ్ళు స్టూడెంట్స్ తీసుకునే సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళ ప్రొఫెషన్ ని 1 year లో వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు. ఇక్కడ డిప్లొమా కోర్స్ అనుకుంటే 1 year లో వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేసేసుకుంటారు. ఈ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ గా కూడా మనం వాల్యూడ్ అనమాట. సో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ కెరీర్ ని ఇమీడియట్ గా ఇనిషియేట్ చేసేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ అనే వాళ్ళకి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ వాళ్ళ కెరీర్ అనేది ఎలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేది మన ఇన్స్టిట్యూట్ గ్యారంటీగా వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. త్రూ అవుట్ వాళ్ళకి నెక్స్ట్ ఎలాంటి ఒక లెవెల్లోకి వెళ్ళాలి, వాళ్ళు కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళ కెరీర్ ని అంటే మన స్వస్థ సూచన ఇన్స్టిట్యూట్ అనేది ఖచ్చితంగా మీకు 100% ప్లేస్మెంట్స్ తో పాటు సపోర్ట్ అనేది కూడా నా సైడ్ నుంచి కూడా పర్సనల్ గా ఇవ్వడం జరుగుతుంది.